నమస్తే అందరికి జై శ్రీ గణేష జై శ్రీరామ్. ఇప్పుడు మనం మళ్ళీ ధృసింగ్ కళాకారు వాళ్ళ వర్క్షాప్కి అయితే వచ్చేసినాం. ఇక్కడ చూసుకుందాం మనకి లోపల ఎంత వరకు అప్డేట్ వచ్చింది అనేది చూసుకుందాం. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి రైట్ సైడ్లో మనకి భారీ వినాయకుడు అయితే ఉన్నాడు. 15 ఫీట్స్ వరకు హైట్ ఉంటుంది. అండ్ బేస్ వచ్చేసి మనకి 8 to 10 ఫీట్స్ వరకు బేస్ వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ వినాయకుడు అయితే మనకు ఇంకా ఏం అప్డేట్ లేదనమాట. ఇంకా వర్క్ అయితే పెండింగ్లో ఉంది. చూసుకోవచ్చు. ఇంకా జ్యువెలరీ వర్క్ కూడా ఇంకా చాలా పెండింగ్ ఉంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి పంచ పిఓపితో చేసినారు అన్న వాళ్ళు అయితే. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ఈ వినాయకుడు అయితే ఇంకా వర్క్ అయితే పెండింగ్ ఉంది చాలా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ వినాయకుడు అనమాట. ఈ వినాయకుడు వచ్చేసి మనకి కృష్ణుడి రూపంలో దర్శనం ఇస్తున్నాడు. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు స్వామివారి రైట్ హ్యాండ్లో మనకి మూషిక వాహనం ఉంది. అండ్ స్వామివారి జ్యువెలరీ వచ్చేసి మనకి సిల్వర్ కలర్లో ఇచ్చారు ఈసారి. అండ్ అక్కడ చూసుకోవచ్చు నెమలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ వినాయకుడు రెండు సేమ్ అనమాట. కాకపోతే కొంచెం స్కిన్ టోన్ ఒకటి డిఫరెన్స్ ఉంది. స్కిన్ కలర్ ఒకటి చాలా డిఫరెన్స్ ఇచ్చారనమాట. ఈ వినాయకుడికి వచ్చేసి మనకి గోల్డ్ జ్యువెలరీ ఉంది. అండ్ పైన నెమలి కూడా చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ వినాయకుడు వచ్చేసి మనకి హైట్ వచ్చేసి 5 ఫీట్స్ ఉంటుంది. బేస్ వచ్చేసి 2 to 3 ఫీట్స్ ఉంటుంది. స్వామివారు అయితే మనకి లోటస్ పైన కూర్చొని ఉన్నాడు. చూసుకోవచ్చు మంగళమూర్తి పొజిషన్లో బొజ్జగణపయ్యలా కూర్చొని ఉన్నాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ వినాయకుడు వచ్చేసి మనకి 5 ఫీట్స్ హైట్ ఉంటాడు. బేస్ వచ్చేసి మనకి 2 to 3 ఫీట్స్ వరకు బేస్ ఉంటుంది. మహారాజా టైప్లో కూర్చొని ఉన్నాడు, లాల్బాగ్ రాజా లాగా. చూసుకోవచ్చు పెయింటింగ్ కూడా చాలా నీట్గా ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ వినాయకుడు అనమాట. ఈ వినాయకుడు కూడా మనకి 5 ఫీట్స్ హైట్ ఉంటుంది. బేస్ వచ్చేసి 2 to 3 ఫీట్స్ వరకు బేస్ ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే పెయింటింగ్ కూడా చాలా నీట్గా చేసినారు అన్న వాళ్ళైతే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ద బిగ్గెస్ట్ దగుడ్సెట్ వినాయకుడు అని చెప్పుకోవచ్చు మనం. ఈ వినాయకుడు అయితే మనకి పూణేలో చాలా ఫేమస్ అనమాట. అండ్ ఇక్కడ మనకి ధృసింగ్ కళాకారు వాళ్ళ వర్క్షాప్లో అయితే మనకి దగుడ్సెట్ వినాయకుడు దర్శనం ఇస్తున్నాడు. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ వినాయకుడు వచ్చేసి 18 to 20 ఫీట్స్ వరకు హైట్ ఉంటుంది. బేస్ వచ్చేసి 10 to 12 ఫీట్స్ వరకు అయితే బేస్ వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనకు కిరీటం అయితే మనకు రిమూవ్ చేసి మళ్ళీ పెట్టుకునే ఛాన్స్ ఇచ్చారు అన్న వాళ్ళు అయితే. అది ఫైబర్ది ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మన కిరీటంలో చాలా డీటెయిలింగ్ ఉంది. వర్క్ అయితే పిన్ టు పిన్ అన్నీ ఇచ్చినారు. అండ్ ఇక్కడ చెవులో చూసుకోవచ్చు మనకి నెమలి కూడా డిజైన్ చేసినారు అన్న వాళ్ళు అయితే. చాలా నీట్గా పెయింటింగ్ అయితే ఉంది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు తొండం పైన కూడా డిజైన్. అండ్ స్వామివారికి అయితే పెద్ద హారం అయితే ఉంది. చాలా నీట్గా డిజైన్ చేసినారు దాన్ని కూడా చూసుకోవచ్చు. కంప్లీట్గా మనకు లాస్ట్ టైం అయితే మనకి ఈ వినాయకుడు పెయింటింగ్ కాలేకుండా ఇప్పుడైతే మనకి కంప్లీట్ అయిపోయింది పెయింటింగ్ అయితే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ వినాయకుడు అనమాట. ఈ వినాయకుడు వచ్చేసి మనకి మంగళమూర్తి పొజిషన్లో కూర్చొని ఉన్నాడు. ఈ వినాయకుడు హైట్ వచ్చేసి మనకి ఇంచుమించు ఒక 18 ఫీట్స్ వరకు ఉంటుంది. బేస్ వచ్చేసి మనకి 10 to 12 ఫీట్స్ వరకు బేస్ వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఇయర్స్లో కూడా ఎంత డీటెయిలింగ్గా డిజైన్ చేశారంటే అన్నవాళ్ళు. డీటెయిలింగ్ పెయింట్ కూడా అట్లే ఉంది. అంతా చూసుకోవచ్చు మనకి కిరీటంలో కూడా మనకి చాలా నీట్గా డిజైన్ చేసినారు అన్నవాళ్ళు. ఇక్కడ తొండం పైన కూడా చూసుకోవచ్చు డిజైన్ చాలా బాగుంది. అండ్ ఇక్కడ స్వామివారి రైట్ హ్యాండ్లో ఓం కూడా ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ వినాయకుడు అనమాట. ఈ వినాయకుడు వచ్చేసి మనం ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చూసినాము. నాగసర్పాల మీద కూర్చొని ఉండే. ఇప్పుడైతే మనకి ఆ బ్యాక్ డ్రాప్ ఆ నాగసర్పాలు తీసేసి మనకి బ్యాక్ డ్రాప్ అయితే పెట్టినారు డిజైన్తో. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ వినాయకుడు అయితే కొంచెం వర్క్ అయితే పెండింగ్ ఉందని చెప్పొచ్చు. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు స్వామివారి కళ్ళు ఎంత బాగా డిజైన్ చేశారనేది. ఈ వినాయకుడు అయితే వర్క్ పెండింగ్ ఉంది. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక వీడియోతో మీకైతే అప్డేట్ ఇస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ వినాయకుడు అనమాట. విష్ణు అవతారంలో ఉన్నాడు మనకి ఈ వినాయకుడు అయితే. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు స్వామివారి రైట్ సైడ్లో మనకి 7 తలలు ఉన్నాయన్నమాట. అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి 7 తలలు ఉన్నాయి. ప్రతి ఒక్క దేవుడు ఇక్కడ మనకి దర్శనం ఇస్తున్నాడని చెప్పొచ్చు. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే స్వామివారి
కిరీటం కూడా మనకి బాగా డిజైన్ చేసినారు. ఈ వినాయకుడు వచ్చేసి మనకి 18 ఫీట్స్ వరకు హైట్ వస్తుంది. బేస్ వచ్చేసి ఒక 13 to 14 ఫీట్స్ వరకు బేస్ వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనకు గరుడ వాహనం కూడా దర్శనం చేస్తున్నాడు. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి రైట్ సైడ్లో కూడా మనకు చాలా బాగా డిజైన్ అయితే చేసినారు. డీటెయిలింగ్ అయితే చాలా బాగా నచ్చింది నాకు ఈ వినాయకుడిలో. ఈ వినాయకుడు వచ్చేసి మనకి మొత్తం 16 చేతులతో దర్శనం అయితే ఇస్తున్నాడు. లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ వచ్చేసి 8 చేతులు ఉన్నాయి, లెఫ్ట్ సైడ్ వచ్చేసి 8 చేతులు ఉన్నాయి. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనకు డీటెయిలింగ్ అయితే చాలా బాగా నచ్చింది నాకైతే. పైన కూడా శంకు చక్రాలు కూడా ఉన్నాయి కిరీటం పక్కన, అవి కూడా మనం గమనించవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి మళ్ళీ ఒక దగుడ్సేత్ వినాయకుడు అయితే దర్శనం ఇస్తున్నాడు అనమాట. ఈ వినాయకుడు వచ్చేసి మనకి 10 ఫీట్స్ హైట్ ఉంటాడు. అండ్ బేస్ వచ్చేసి ఒక 5 to 6 ఫీట్స్ వరకు బేస్ వచ్చేస్తుంది. ఈ వినాయకుడు కూడా సేమ్ డీటెయిలింగ్తో అయితే మనకు దర్శనం ఇస్తున్నాడు. చూసుకోవచ్చు మనకి ఎంత డీటెయిలింగ్ వర్క్ ఉందో మనకి కిరీటంలో కానీ, తొండంలో కానీ, మన స్వామివారి ఇయర్స్లో కానీ, స్వామివారి తొండం పైన కూడా చూసుకోవచ్చు మనకి ఇంత డీటెయిలింగ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం వీళ్ళ గోదాంలోకి అయితే వెళ్తున్నాం అనమాట. ఇది వచ్చేసి మన దూసింగ్ కళాకార్ వాళ్ళ గోడౌన్ అయితే ఇది. అండ్ చూసుకోవచ్చు మనకు ఆ వినాయకుడు అయితే మనం ఫ్రంట్లో చూసినాం, భారీ లంబోదర్ వినాయకుడు. ఈ వినాయకుడు అయితే ఇక్కడ డై చేస్తున్నారు అనమాట, ఇంకా రెడీ చేస్తున్నారు చాలా వరకు. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఈ వినాయకుడు వచ్చేసి మనకు హైట్ వచ్చేసి మనకి 15 ఫీట్స్ వరకు ఉంటుంది. బేస్ వచ్చేసి మనకు 10 to 12 ఫీట్స్ వరకు బేస్ వచ్చేస్తుంది. అండ్ చూసుకున్నట్టయితే వెనకాల వినాయకుడు వెనకాల బ్యాక్ డ్రాప్గా మనకి 7 సర్పాలు అయితే వచ్చినాయి. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు పాము పైన అయితే కూర్చున్నాడు వినాయకుడు. ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఈ వినాయకుడు అయితే 7 పాములతోనైతే దర్శనం ఇచ్చిండు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ వినాయకులు వచ్చేసి మనకి దగుడ్సేత్ వినాయకులు అనమాట. ఇందాక బయట చూసినాం కదా, ఆ వినాయకుడు అయితే ఇక్కడ పెయింటింగ్ అయితే అవుతుంది. అండ్ చూసుకోవచ్చు చాలా ఉన్నాయి దగుడ్సేత్ వినాయకులు అయితే. అండ్ ఈ వినాయకుడు వచ్చేసి మనకి విష్ణుమూర్తి అవతారంలో అని చెప్పినాను కదా, ఇందాక బయట చూసినాం కదా, అదైతే ఈ వినాయకుడు. అండ్ పక్కలది కూడా అదే వినాయకుడు. ఇక్కడైతే పెయింటింగ్ చేస్తున్నారు గోడౌన్లో. అండ్ ఇది దూసింగ్ కళాకార్ వాళ్ళ వర్క్షాప్లో అప్డేట్. ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాం. అంతవరకు జై